నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక అమ్మాయి మాస్క్ వేసుకుని వచ్చి నా మొదటి ఇప్పుడు అక్కడికి వస్తున్నా. భార్య శ్రీనివాస్ అంటే సో ఇప్పుడు వీళ్ళ మీద ఎవరన్నా కేసు పెట్టాలి. ఇప్పుడు ఇంకో కొత్త ఫేస్ దిగింది. ఈ కొత్త ఫేస్ గురించి ప్రజెంట్ కొంచెం అనలైజ్ చేద్దాం. సరే, నువ్వు రియల్ అగోరి నిన్ను పెళ్లి చేసుకుంది, ఆమె తప్పు చేసింది, నిన్ను మోసం చేసింది, శ్రీవర్షిని మోసం చేశాడు కోణంలో చూద్దాం. చాలా మంది అడుగుతారు డర్టీ క్వశ్చన్, ఇన్నాళ్ళు రాంగ్ ఇప్పుడు ఎందుకు వచ్చావు, అది ఎప్పుడు ఆ క్వశ్చన్స్ నేనే వినలే, నేను ఎప్పుడు వేయనాలండి క్వశ్చన్ అంటే ఇప్పుడు రావద్దా? ఎప్పుడు రియలైజేషన్ ఎప్పుడైనా రావచ్చు. రియలైజేషన్ కాదబ్బా, కొన్ని సందర్భాల్లో మనకి ఎలా బయటికి చెప్పుకోవాలో తెలియదు, ఆలోచించి ఏమనాలో అర్థం కాదు. ఎందుకంటే మనం చేసింది మనకి తప్పు అని తెలిసినప్పుడు దాన్ని బయట పెట్టాలో తెలియదు, వద్దో తెలియదు, ఒకలాంటి సంఘర్షణలో సైలెంట్ అయిపోతాం. ఇలాంటి ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు మనలో ఒకలాంటి ధైర్యం వస్తుంది. సో అండ్ ఇంకెవరైనా దగ్గరకు వచ్చేసరికి కూడా ఆ ధైర్యం గడప దాటుద్ది, చెప్పలేము. సో ఆ క్వశ్చన్ నేనేను, కానీ అయినప్పటికీ కూడా నువ్వు రియల్ ఆ ఫేక్ అని నేను ఇప్పుడే డిసైడ్ చేయను. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. నువ్వు ఇంతవరకు రానకపోయినంత మాత్రాన నేనేమన్ను, కానీ నువ్వు చెప్పేది నిజమా కాదా అనేది మాత్రం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక హస్బెండ్ని వదిలేసి అగోరి దగ్గరకు వచ్చింది. నాకు అదేంటిది మెడిటేషన్ కావాలి, లేదా ఆ ప్రశాంతత కావాలి, ఇంకేదో కావాలి, నువ్వేదో తిరుగుతున్నావు కదా నాకు ప్రసాదించు అని తిరిగి వచ్చింది. నీకేంటమ్మా నేను ప్రసాదించాను, నువ్వే పెద్ద లాయర్వి, రోజుకి ఎన్ని కేసులు చూస్తూ ఉంటావు, నీకు నేను చెప్పేది ఏముందంటే ఏమో అయిపోయింది, అందరికి నేను మనిషినే కదా, నా పర్సనల్ లైఫ్ ఇట్టిట్ట గందరగోళంగా ఉంది, నువ్వు దాన్ని చెక్కు అనింది. ఈవిడ చెక్కే ప్రయత్నాల్లో వీళ్ళు కూడా దగ్గర అయ్యారు ఫ్రెండ్లీగానే. అంటే అవి నాకు తెలియదు ఫ్రెండ్లీ, ఇప్పుడు శ్రీవర్షితో ఎలా దగ్గరైందో అలా దగ్గరైంది. ఆ దగ్గర వీళ్ళ మధ్య మానిటరీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. ఆమెకి చిల్లర ఇవ్వడం, ఆమె కూడా తిరిగి ఇవ్వడం కూడా జరిగిందంట. తిరిగి ఇచ్చావనే చెప్పింది అగోరి, నువ్వు దొబ్బేసావు నా సొమ్మంతా అయితే చెప్పలా, తిరిగి ఇచ్చావనే చెప్పింది. ఇలాంటి జరిగి ఏదో క్లోజ్నెస్ ఉండింది. అగోరితో క్లోజ్నెస్లో ఉన్న రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు మనం చూసాం. ఒకటేమో శ్రీవర్షిని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వీళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండడం, తర్వాత ఈ అడ్వకేట్ మేబీ హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో ఉందో, లేకపోతే అకామిడేషన్స్, లేకపోతే ఈవిడ వెళ్ళి అగోరి నన్ను తీర్చిదిద్దు నా జీవితాన్ని అనిందో, సో అగోరి నన్ను నా జీవితాన్ని తీర్చిదిద్దు అని ఈవిడ వెళ్ళిందో మనకు తెలియదు. ఒక రిలేషన్ అయితే ఉండింది, ఒక పరిచయం అయితే ఉండింది. పరిచయం మళ్ళీ రిలేషన్ అనకూడదు దాన్ని, ఒక పరిచయం. ఈ పరిచయంలో వీళ్ళ మధ్యలో కష్ట సుఖాలు పంచుకున్నారు. నెక్స్ట్ అదేంటిది చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు, అయింది. ఇప్పుడు క్లోజ్ అంటే ఏంటో వెళ్ళామంటే మొత్తం రోజంతా ఇదే టాపిక్ అవుతుంది అయింది. ఇప్పుడు ఇక్కడికి క్లోజ్ అంటే ఏంటో ఆ క్లోజే చెప్తా. ఆడియో లీకులు వచ్చాయిగా బయటికి, రాదే నా పిల్లమా అలా 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 నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని ఒక వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. అగోరి గొంతుతో ఉంది అది. అగోరి మీకు తెలుసా పర్సనల్ గా? నాకు తెలియదు. ఎందుకు నాకెందుకు తెలిస్తే అది ఏంటి వాయిస్ లీక్ అని అడగండి ఎప్పుడైనా అని. నాకు తెలిస్తే నేను అడుగుతాను ఏంటమ్మా ఆ లీక్ లో అని. మన మీడియా వాళ్ళందరికి ఎలా తెలుసు, నాకు అలాగే తెలుసు. కాకపోతే కొంచెం 2 అడుగులు ధైర్యం చేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎందుకంటే నేను ఇప్పటికి కూడా న్యూట్రల్ గానే ఉన్నా. ద ఓన్లీ రీజన్ అట్లా వీడు ఒకడే న్యూట్రల్ ఉన్నాడు అని. అంటే నువ్వు చేసింది తప్పని నేను, అదంటే రైట్ అని నేను చెప్పను, అలా నేను తప్పని కూడా నేను చెప్పను. అది నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా చేసుకురావంటా నేను. ఎవరైనా సరే, ఎవరినైనా సరే, అగోరి అయినా సరే, ఇంకెవరైనా సరే. సో ఇది సంగతి. అందుకని చెప్పేసి వచ్చి ఆ పిల్లని కూడా తీసుకొచ్చి చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు చెప్పాల్సుకున్నదంతా చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడన్నా పిలిచినా కూడా వస్తుంది, లోపల నుంచి ఉన్నాయని కక్కుద్ది, వస్తాడు. నాకు అట్లా అగోరి లేడీ అగోరి అంటున్నా, నాకు అట్లా అలవాటు అయ్యింది. అంటే నేను ఇక రూపం మార్చుకున్న తర్వాత నేనేం అనలేను. ఇప్పుడు వీళ్ళందరూ ఏవేవో అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈ అమ్మాయిని తీసుకొచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ నేను అపోజ్ చేస్తా. రీజన్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసా? 90% అంటే ఇలాంటివి ఏం జరగకూడదు, సనాతన ధర్మాన్ని మేము కాపాడాలి, అసలు సనాతన ధర్మం అంటేనే మేమంటేనే ధర్మం అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ వెనకాల వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈ అగోరి మాకంటే ఎక్కువ ఫేమస్ అయితే వచ్చింది, దీన్ని ఎలాగైనా తొక్కేయాలి. అండ్ నెక్స్ట్ ఈమెన్ బ్యాడ్ చేసేసి
ఎందుకు అప్పుడు వాళ్ళు కూడా 4-5 పెళ్లిళ్ళని పెట్టుకుంటే సరిపోయింది. లే వాళ్ళ ఫేసెస్ లో అవే ఉన్నాయి. నాకు ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయో లేక ఇంకొక సేమ్ ఇంకో గెటప్ లో ఉన్నాయనో పెద్దగా వాళ్ళ ఫేసెస్ లో అయితే ఇన్నోసెన్స్ కనిపించట్లా, సీరియస్నెస్ లేదు. అంటే మాకి ఏదో ఒకటి వచ్చి ఒక అఘోరి అనే ఆవిడ వచ్చి ముందర నుంచి మేము అపోజ్ చేసాము. మేము అపోజ్ చేసిన అఘోరి గ్రేట్ అవ్వకూడదు, మా మాట నెగ్గాలని కొంతమంది ఉంటది కదా, వీళ్ళల్లో అదే కాంపిటీషన్ ఉంటుంది. అన్ని బాబాలలోనూ ఉంటుంది ఆ కాంపిటీషన్. వాడికంటే నేను గొప్ప, నాకంటే వీడు గొప్ప అని చూపించుకునేడానికి. అట్లా వీళ్ళ తాపత్రయం. అండ్ పైగా ఇప్పుడు వీళ్ళు ఏంటి, మహా అయితే అఘోరిని అపోజ్ చేస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో వీళ్ళు వాగిన వాగుళ్ళకి ఎప్పుడు ఫేమస్ అవ్వాలి, ఎప్పుడో 1, 2 కొంచెం జనాల్లోకి బాగా చొచ్చుకొని పోయి ఉంటాయి అంతే. ఇప్పుడు అఘోరి మీద నెగిటివ్ వీడియోలు చేసి నెగిటివ్ గానో పాజిటివ్ గానో వీళ్ళు కూడా ప్రాచుర్యానికి వచ్చారు కదా. సో ఈవెన్ ఈ మొహాలు నలుగురు తెలియాలన్నా అఘోరియే కదా పరోక్షంగా కారణం, ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లా వాళ్ళని అయితే నేను అన్ను. ఇప్పుడు మాస్క్ వేసుకొని వచ్చిన అమ్మాయి సంగతి సగం భయపడుతుంది, సగం ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రిపేర్ చేశారు అంటే యాక్చువల్గా ఏం జరిగింది, ఒక పరిచయం అయితే ఉండింది, ఆ పరిచయానికి తగ్గట్టు ఏదో వాయిస్ కాల్ కూడా ఉండింది. ఈ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి గతంలో అఘోరి నన్ను పెళ్లి చేసేసుకుంది, నాకు ఓ తాళి కూడా కట్టేసింది అని అంటున్నారు. అఘోరి మీద ఎన్నన్నా నువ్వు ఏమైనా ఎలిగేషన్స్ పాస్ చేసుకోవచ్చు, మహా అయితే నేను తిట్టుద్దేమో కానీ వాటికి ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం లే. వీళ్ళు అలా మాట్లాడితే ఇమీడియట్ గా 10 ఛానల్స్ వచ్చి వెంటనే గబుక్కున కవర్ చేస్తాయి. కాబట్టి ఏది హేమా డ్రగ్స్ లాగా ముందు వైరల్ అవ్వాల్సింది అవ్వుద్ది, తర్వాత నిజాలు అనేది చెప్పగా అసలు అయినా కాకుండా పర్లా, ఎవరికి పెద్దగా ఏం ఉండదు. సో ఇప్పుడు అఘోరి మొదటి భార్య నేనే అని వచ్చి ఒక ఆవిడ వైరల్ అవుతుంది, పేరు రాధే. దానికి సంబంధించి ఒక వాయిస్ రికార్డ్. ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుదాం. వీళ్ళందరూ మన మైకులు వెళ్ళాయి కదా, ఏమి ఇచ్చింది అంటే ఏమి ఇవ్వలేదు అన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఇంకేం లేవంట, ఇది ఒకటే ఉంది, దానికి తగ్గట్టు ఆ మాస్క్ వేసుకున్న ఒక క్యారెక్టర్ ఉంది అంతే, ఇంతకు నుంచి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. పైగా నువ్వు అడ్వకేట్వి, ఏం నష్టం లేదు, ఈ కేసు ఇట్లా చేస్తే అట్లా వేయచ్చు, అలా చేస్తే ఇలా వేయచ్చు, ఏదో రకంగా చేద్దాం. అండ్ వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్, ఇప్పుడు ఆ పిల్ల నాకు అన్యాయం జరిగింది అనట్లా, నా మెయిన్ ఇంటెన్షన్ శ్రీవర్షినికి కాపాడాలంటుంది. అంటే తనకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి, నీకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టిన తర్వాత అలాంటిది ఇంకో అమ్మాయికి జరగవద్దు. నీకేం జరిగింది అన్యాయం అంటే, నేను సిగరెట్లతో కాల్చిందా, ప్లేట్లతో కోసిందా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందేమో, అది ఎట్లా, దానికి రుజువు ఏంటంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అర్థమైంది. శ్రీవర్షిని పెళ్లి చేసుకుని మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరూ చూసారు. మరీ రహస్యంగా ఏ అడవిల్లోకి వెళ్ళి శ్మశానం చాటుని ఎవడని చూస్తాడేమో అని ఎప్పుడు తాళి కట్టుకున్నారో నాకు తెలియదు. మరి ఆ పిల్ల అలాగే చెప్తాంటే బయటకు కూడా రాలేదు కదా. సో అంత రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకున్నారో ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా, పైగా ఆవిడకి తెలుసు ఆవిడ చేసేదే అఘోరిని పెళ్లి, దానికి ఏంటి పోనీ అఘోరి దగ్గర ఆమె అమ్మవారి మెడలో తాళి కడితే మహిళలకి ఏమైనా వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది అన్న ఇదేమైనా ఉందా? అది ఆవిడ చెప్పినా ఇంకేమైనా ఓహో వీళ్ళు ఈ నమ్మకాన్ని పాటిస్తున్నారా అని అర్థమవుతుంది. సో ప్రపంచానికి ఇంకో క్లారిటీ లేదు, ఇది ఒక కొత్త అంశం. చివరికి దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా అమ్మాయిలను దేవదాసులను పంపేవాళ్ళని కూడా చూసాం, కానీ దేవతని పెళ్లి చేసుకున్న వీళ్ళని ఎప్పుడు చూడలా. అప్పుడేమో తల్లి కూతురు అనుబంధం అంటారు, ఇప్పుడు పెళ్లి అంటారు. నేను అంటాను, నువ్వు ఆమెతో ఉండడానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ ఇంటిమసీ లేనప్పుడు దాన్ని భార్యాభర్తల బంధంగా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. గురు శిష్యుల బంధం అనొచ్చు, తల్లి కూతుళ్ళ బంధం అనొచ్చు, ఇన్ని బంధాలు సభ్య సమాజంలో. గురు శిష్యుల బంధము ఉంది, తల్లి కూతుళ్ళ బంధము ఉంది, మొగుడు పిల్లల బంధము ఉంది, అన్ని. శ్రీవర్షిని నాకు సమస్తం, నాకు దేశంలో ఉన్న ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న అన్ని రిలేషన్స్ నేను శ్రీవర్షినిలోనే చూసుకుంటున్నాను. ఇది ప్రెసెంట్, కానీ మాకు శారీరక సంబంధం లేదు. ఇప్పుడు రకరకాల బంధాలు బయటకు వస్తున్న నేపథ్యంలో రేపు ఎలానో వాళ్ళు చెప్తున్నారు కదా, మా దగ్గర ఫిజికల్ రిలేషన్ లేదంటున్నారు, కాబట్టి రేపు అన్న రోజు రక్షాబంధన్ వస్తుంది, అప్పుడు రాఖీ కట్టి అన్నా చెల్లెల అనుబంధం అంటూ ఓ పాట పాడుకుంటారేమో వీళ్ళిద్దరు. తప్పేంటి అంటారు మీరు? అంటే ఒక క్యారెక్టర్ కి ఇంకో క్యారెక్టర్ తో ఉండాలని ఉంది జీవితకాలం, ఏంతో ప్రెసెంట్ అయితే ఉండాలని ఉంది, మరి జీవితకాలం నాకు తెలియదు. ఉండడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అంటే ఏది అడిగితే చెప్పేస్తున్నారు. ఏంటి మీ మధ్యలో బంధం అంతే, ఇప్పుడు తాళి, మొగుడో పెళ్ళమో వాట్ ఎవర్, రేపు రక్షాబంధన్ రాఖీ కట్టేసి అన్న చెల్లి కూడా చెప్పొచ్చు, నెక్స్ట్ డే ఇంకేమైనా
ఉన్నాయి ఇంకేమైనా ఇంకేమన్నా బంధాలు ఇంకేం లేవా ప్రజెంట్ తెలీదు నాకు. పండగలకి ఇంకేమైనా ఉంటే అవి కూడా చేసేసుకోవచ్చు ఆ, అంతే. ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కొన్ని రోజులు పోయాక దేవుళ్ళు దేవతలుగా వాళ్ళకి వాళ్ళే ప్రొజెక్ట్ వర్షిని అయితే క్రైమ్ చేయాల, మొగుడిని వదిలేసి ఎవరినో పిల్లలను చంపేసి ఇక్కడికి రాలా. అఘోరి ఏమో నేను మా మొగ కాదు ఆడ కాదని ప్రకటించుకొని అమ్మవారి రూపం అంటుంది. ఈ ప్రజెంట్ ఇక్కడ ఆగింది ఈ సిచ్యువేషన్. ఇంకెక్కడ తీసుకెళ్లి మనం నిలబడుతుందని భయం నాకు. అది. ఇప్పుడు వాళ్ళు లాగారు, మనల్ని నడిపిస్తున్నారు, ఎక్కడ పట్టుకెళ్తారో చూడాలి. విషయం ఏంటంటే ఈ స్టోరీని వాళ్ళు లైన్ ఇచ్చిన మన మీడియానే పోషిస్తా ఉంది తప్పట్లేదు మరి ఈ కథని. నిజంగా అంటే చెప్తున్నాను. కీలక మలుపులు అంటే ఏంటో కొన్ని మనం ఆ మాట మాట్లాడకూడదు కాబట్టి కొన్ని ఉంటే అసలు నోరెత్తి మాట్లాడకూడదు, కానీ తప్పదు మాట్లాడాల్సిన బికాస్ కొత్తదనం, మీడియా కూడా ఎప్పుడు కొత్తదనమే కోరుకుంటారు అసలు ఏం కాబట్టి జరుగుతుందో ఇదో కొత్తదనం అంతే. చూద్దాం. థ్యాంక్ యూ.